ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము యేసు ప్రభువారు పలికిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 5 వచనాలను ధ్యానించుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను, ఎవ్వడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువారి యొక్క అద్భుతమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నారు. ఒక భయంకరమైన సంఘటన గురించి ప్రభు తన శిష్యులకు ఆయన తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువారు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకి చూపించి వచ్చిరి. గమనించండి, యేసు ప్రభువారు బోధించడానికి అన్ని పల్లెళ్ళు పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు. కానీ ఈరోజు ప్రత్యేకంగా తన శిష్యులు యెరూషలేము దేవాలయం యొక్క కట్టడాలను చూపిస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయము వాస్తవానికి సొలొమోను రాజు మొట్టమొదటిగా ఆయన కట్టి దేవుని మహిమ కొరకు బంగారముతో పొదిగించి దానిని స్థాపించాడు. అయితే ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవునికి దూరమైనందుకు నెబుకద్నెజరు రాజు వచ్చి ఆ దేవాలయములో ఉన్న బంగారమంతా దోచుకొని దేవాలయమును అనేకమైన నష్టాన్ని కలుగచేశాడు. అన్ని పడద్రోశాడు. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బయలు, యెహోషువ వీరందరూ కూడా కలిసి వారు ఆయా దేశాలకు చెదిరిపోయిన వారు మరలా వచ్చి దానిని బాగు చేశారు. వీరందరూ కూడా దాన్ని బాగు చేసి దాని కట్టడాలను స్థాపించారు. కానీ ముందు వైభవము తీసుకురాలేకపోయారు. ఎందుకంటే అది సొలొమోను కాలంలో ఉచితంగా ఆయనకి బంగారము విస్తారంగా దొరికినందుకు గోడలకు ఆయన ఆ బంగారము రేకులు పొదిగించి ఉండెను. ఇప్పుడు వీరు మామూలుగా దానిని కట్టుకుని దేవుని ఆరాధించుచూ వచ్చారు. తర్వాత మరి వీరు అవిధేయులైనప్పుడు మరలా అది గ్రీసు దేశస్థులు పడద్రోశారు. తర్వాత హేరోదు రాజు తను పూనుకొని ఆ దేవాలయాన్ని మరి కాస్త బలంగా దానిని కట్టడానికి పూనుకున్నాడు. హేరోదు రాజు కొంచెం దాన్ని విస్తరించి చేసి ఆ దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఇప్పుడు వారు ఉన్నటువంటి ఆ దేవాలయము హేరోదు కాలము నాటి కట్టడాలు. అయితే వారు వర్ణిస్తున్నారు, యేసు ప్రభువుకు తెలియదని చెప్పి అవన్నీ చూపిస్తూ తన శిష్యులు దాని చరిత్రను వారు వివరిస్తున్నారు. అలా మాట్లాడుకుంటూ వారు ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభువారు వీరు కలిసి పట్టణం నుంచి ఒలీవ కొండ మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఒలీవ కొండ యెరూషలేమునకు దాదాపుగా ఒక 1200 మీటర్ దూరంలో అది ఉంటుంది. యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చుంటే యెరూషలేము కంప్లీట్గా చక్కగా కనిపించేటటువంటి వ్యూ అక్కడ నుంచి వారికి దొరుకుతుంది.
గెత్సెమని తోట కానీ, ఒలీవ కొండ కానీ, ఇవన్నీ గొల్గొతా కొండ కానీ, ఇవన్నీ యెరూషలేము చుట్టూ చక్కగా ఉంటుంది. ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు యెరూషలేం చాలా నీట్గా మొత్తం ప్రాకారంతో సహా అన్నీ కనిపిస్తూ ఉంటుంది. అయితే శిష్యులు అడుగుతున్నారు, యేసుప్రభు అవన్నీ చూపించి ఆ కట్టడాల గురించి వారు వర్ణించినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా పడద్రోయబడేటటువంటి సమయం ఆసన్నమైంది అని వారికి ఆయన చెప్పినప్పుడు వారొక్కసారిగా గాబరపడ్డాడు. ఏంటి అవన్నీ ఎలా పడిపోతుంది, ఎలా పడద్రోయబడుతుంది? ఒలీవ కొండ మీద నుంచి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి అంటున్నారు, అయ్యా, దేవాలయం చూస్తూ వచ్చాం, ఎంతో అందమైన దేవాలయం, ఎంతో చక్కగా కట్టడాలు జరిగింది, అంత పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడిన దేవాలయం రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుందని ఎలా అయ్యా చెప్తున్నారు మీరు? అది ఎప్పుడు జరుగుతుంది? అసలు నీ రాకడ యుగ సమాప్తికి సూచనలు ఏమిటయ్యా అని చెప్పి వారు అడుగుతున్నారు. వాస్తవానికి ఆశ్చర్యకర విషయము, సొలొమోను కట్టిన దేవాలయం అయితే నెబుకద్నెజరు పడద్రోశాడు. తర్వాత జెరుబ్బయలు, ఎజ్రా, నెహెమ్యా వీరు కలిసి కట్టిన దేవాలయం అయితే ఇతర సైనికులు, రాజులు వచ్చి దానిని పడద్రోశాడు. ఇప్పుడు హేరోదు కట్టిన ఈ దేవాలయం కూడా రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడును అని మీరు చెప్పే మాటలు చూస్తుంటే అది యుగ సమాప్తి ఏమో. ఎందుకంటే మూడోసారి దేవాలయం కనుక నాశనమైందంటే మరి అసలు భక్తులు అనేది వారు ఉండరు. దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు, తన భక్తులను కొనిపోతాడేమో అని వీరు విభిన్నమైన ఆలోచన కలిగి నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటో మాకు చెప్పుమని వారు అడుగుతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి కట్టడాలైనా, ఎలాంటి భవనాలైనా, ఎలాంటి ఆస్తులైనా దేవుని సంరక్షణ లేనిదే ఏది కూడా సంరక్షించబడదు. దేవుడు ఉన్నప్పుడే మన జీవితాలకు ఒక అర్థము. దేవుడు మనతో ఉన్నప్పుడే ఆ దీవెన వేరే, ఆశీర్వాదము, అభివృద్ధి వేరే. ఎప్పుడైతే దేవుడు మన నుంచి దూరం అవుతాడో ఎలాంటి స్థితిలో ఉన్న మనం కింద పడిపోతాం. మన జీవితపు స్థితిగతులన్నీ కూడా గందరగోళంగా మారిపోద్ది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇశ్రాయేలీలే దానికి నిదర్శన. దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉండేవారు. దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుడు వారికి దూరమైనప్పుడు ఆందోళన చెంది అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా, అనేక రాజుల ద్వారా వారు హతమార్చబడి సర్వనాశనం అయిపోయేవారు. రాజ్యాలు కూలిపోయేవి. ఈరోజు మన భారతదేశంలో కూడాను ఎన్నో రాజుగారి కోటలు చూస్తూ ఉంటాం. అన్ని శిథిలమైన పరిస్థితిలో ఉంది. ఆ కోటలన్నీ కూల్చబడి ఉన్నది. రాజులు లేరు, మంత్రులు లేరు, ఏ అధికారులు అక్కడ లేరు. రాజ కుటుంబం కూడాను ఎవరు ఏ కోటలో ఉండట్లేదు. అంత కూడాను అంతరించిపోయింది. అనేక విధాలుగా నాశనమైపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉన్నటువంటి జీవితాలు స్థిరంగా ఉంటుంది. దేవుని విడిచిపెట్టిన జీవితాలు కష్టాలు పాలైపోయి నాశనము అయిపోతుంది. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, మరి ఈ యొక్క రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటని శిష్యులు అడిగిన దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చిన జవాబు, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అంచె దినములో మోసపరిచేవారు బయలుదేరుతున్నారు. ఏమంటారట వాళ్ళు? మేము భక్తి గలవారు. కొంతమంది అంటారు నేనే దేవుడను. ఈరోజు మనం చూస్తున్నాం కదండి, మన చుట్టూ చాలామంది నేనే దేవుడు, నేనే దేవుడు, ఇదో ఈ అవతారం, ఇదిగో పలానా అవతారం, నేను హైందవులైతే హైందవుల దేవుడు అవతారం అని చెప్తా ఉన్నారు, అమ్మోరు అవతారం అంటున్నారు. ఒక ముస్లిమ్స్ మాత్రము అది అవతారం అని చెప్పి వారు చెప్పరు. కానీ వారిలో వారు ఒకే మస్జిద్లో ఉండేవారు చీలిపోయి రకరకాల విధాలుగా వారు మస్జిద్లు కట్టుకుంటున్నారు. క్రైస్తులైతే చెప్పక్కర్లేదు, అనేకమైన సంఘాలు పుట్టుగొడుగులా తయారై
అనేక మంది నేను భక్తి గలవాణ్ణు, నేను ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతుంది, పలానా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఒక విధంగా తిరుగుబాటు చేసే కాలంలో మనం ఉండి ఉన్నాం. దేవునికి, దేవుని సేవకునికి, దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే మనము కాదని చెప్పి మన అహంకారంతో జీవించి మనకు అన్నీ వచ్చు అనుకుంటామో అదే సమస్యలకు కారణం. ఎందుకంటే అహంకారము ఒక మనిషిలో ప్రవేశించిన తర్వాత దేవుడు అందులో ఉండడు. వినయ మనస్కులు కలిగిన వారితోనే దేవుడు ఉంటాడు తప్ప అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. ఈరోజు విశ్వాసుల జీవితాలు ఎలా అయిపోయిందంటే కొంచెం ప్రార్థన వస్తే, కొంచెం వాక్యం చదవడం వస్తే, పాట పాడడం వస్తే ఇక తనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. సో ఏ పాస్టర్ గారు అవసరం లేదు, ఏ సేవకుడు యొక్క సహకారం అవసరం లేదు. ఇక వారికి అన్నీ వచ్చు కాబట్టి వారి మట్టుకు వారే చేస్తారు. ఇదే నాశనానికి ప్రారంభం. నేను 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 చేస్తే అవదా, నేను ప్రార్థన చేస్తే జరగదా, నేను ప్రార్థన చేస్తే దేవుడు చేయడా, ఒకలాంటి అహంకారము ప్రవేశించేస్తుంది. అందుకే ప్రభువారు అంటున్నారు, చాలామంది మోసగాళ్ళు బయలుదేరుతున్నారు. వారు నేనే అన్ని, మాకన్నీ తెలుసు అని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మోసము చేసే స్థితిలోనికి వస్తున్నారు. మీరు మోసపరచబడకుండా చూసుకోండి, మీరు మోసపోకుండా చూసుకోండి. ఎందుకు అంటే మీరు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దైవజనులతో ఎంతో అన్యోన్యంగా ఉండి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ల నుండి ఆత్మీయంగా ఉన్నటువంటి మీరు ఎవరో మోసగాడు చెప్పిన మాట విని, ఎవరో తప్పు త్రవలు జీవిస్తున్న వ్యక్తుల యొక్క మాట విని సంఘాన్ని విడిచిపెట్టేస్తారు, సహవాసాన్ని విడిచిపెడతారు, దైవజనునితో సంబంధాన్ని మీరు కట్ చేసుకుంటారు. దాని ద్వారా వచ్చే పరిణామము అంచె దినములో మీకు నరకము, అంచె దినములు విడువబడేటటువంటి పరిస్థితులు. అందుకే యేసుప్రభువు వారు అంటున్నాడు, నేనే ఆయన, మాలోనే దేవుడు ఉన్నాడు, దేవునితో సమానము అని చెప్పుకునేటటువంటి రోజులు మీ చుట్టూ దగ్గర పడింది. అదే మీ యొక్క జీవితంలో శ్రమలకు పాలు చేయబోతుంది. మీరు మోసపరచబడకుండా చూసుకోండి, మోసగించబడకూడదు, మోసములో పడిపోకూడదు. దైవికంగా మీరు ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అంటే ఈ మోసగాళ్ళ చేతి నుంచి మీరు కాపాడబడాలి. ఎవరికి మీరు నమ్మి ఎవరి వెంట పోకూడదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సాతానుడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఎవరిని లెక్క చేయవు, నీ దైవజనుని లెక్క చేయవు, నీ సంఘాన్ని లెక్క చేయవు. నాకు తెలుసు, ఇదిగో నాకు పలాను వాళ్ళు ఉన్నారు అని ధైర్యం నీలో వస్తుంది. ఆ ధైర్యము సరైనది కాదు, అది నరకానికి నిన్ను నెట్టడానికి. ప్రారంభంలో ఉన్న భక్తిభావము, వినయము, విధేయత ఇప్పుడు ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? ఇప్పుడు కోల్పోతే అది అపవాది సాతానుడు సొమ్ము చేసుకుంటాడు, తన జనాంగంలో కలుపుకుంటాడు. ఆయన అవిధేయత మనసునిచ్చి, తిరుగుబాటు స్వభావమునిచ్చి నీ జీవితానికి వాడు పాడు చేయాలనుకుంటున్నాడు. మోసపోవద్దు. ఈ లోకంలో ఏ కట్టడాలు స్థిరంగా ఉండదు. ఈ లోకము ఎప్పుడు కూడా స్థిరమైంది కాదు. ఆకాశము గతించిపోబోతుంది, భూమి గతించపోబోతుంది. వాక్య ప్రకారంగా జీవించువారు మాత్రమే స్థిరమైన జీవితము కలిగి ఉంటారు. ఈరోజు మోసపోవద్దు. వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని బట్టి జీవించు. దేవుని సేవకునికి కానీ, సంఘానికి కానీ వ్యతిరేకమైన ఏ మాటలు నీ నోట వచ్చించొద్దు. అది అపవాది సాధనకు సంబంధించింది. కనుక దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించు. ప్రభువా, మోసపోకుండా కాపాడు, నీ వాక్యం బట్టి జీవించే భాగ్యం దయచేయి, అహంకారము గల మనసు నా నుంచి తీసివేయమని దేవునికి ఉదయకాల సమయంలో మనం అడుగుదాం. పరిశుద్ధుడా, విన్న వాక్యమును బట్టి ప్రతి ప్రియ బిడ్డలకు దీవించి ప్రభువా, ఎంచకాలము అపాయకరమైన కాలం, మోసగాళ్ళు బయలుదేరి ఉన్నారు, మోసగత్తులు బయలుదేరి ఉన్నారు. అనేక మంది దైవికమైన బిడ్డలుగా కనిపించి ఆత్మీయంగా ఉన్న మంచి సహవాసం ఉన్నటువంటి బిడ్డలకు చెడగొట్టి పడగొట్టి వారు అనేక విధాలుగా మోసం చేసే రోజుల్లోనికి వచ్చి ఉన్నాం. కనుక మోసగించబడక, మోసములో పడక, అపవాది సాతాను చేతిలో చిత్తులుగా కాక, నిత్యము ప్రభును నమ్ముకున్నవారు కదల్చబడక స్థిరమైన కొండవలే, పునాదులు గల పట్టణము వలె మేము మీ కొరకు నిలిచే భాగ్యం దాయిచ్చేయమని, స్థిరమైన జీవితం మాకు దాయిచ్చేయమని, ప్రతి కుటుంబానికి ఆత్మీయంగా బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.